హాయ్ వీక్షకులు, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈ రోజే ఐటమ్ పెసరపప్పు పుల్లలు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పప్పు పుల్లలు చేసుకుంటున్నాము. అర్ధకిలో బియ్యం పిండి తీసుకున్నా, మినపప్పు పోసి పట్టించుకున్నది. అర్ధకిలో బియ్యం పిండి తీసుకున్నా. ఇలా కావాల్సిన పదార్థాలు లేస్తా. కారం పొడి ఒక చాయ్ చెంచా, ఒక సగం చెంచా ఉప్పు, ఒక చిటికెడంత పసుపు, సగం చెంచా అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర కొంచెం అంత వేసుకున్నాము. వేసుకున్న తర్వాత కలుపుకుందాం మంచిగా. ఇలా కలుపుకున్నాం కదా, కింద మీద కలుపుకున్నాం కదా, వేడి నీళ్ళు పోసుకొని మంచిగా మళ్ళీ విసుకుందాం. వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా పురపుర వస్తాయి. పప్పు పుల్లలు చేసుకుంటున్నాం మనం. పెసరపప్పు నానబెట్టి మంచిగా కడిగి వంపేసుకున్నా. చూపిస్తాను నేను చేసుకునేటప్పుడు. కాలుతుంది కదా, మంచిగా చెంచాతోటి కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ముద్ద విసుకున్నది అయిపోయింది కదా, మంచిగా విసుకుడు వాడాలి. ఇట్లా ముద్ద రెడీ అయిపోయింది కదా, ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా కాల్చుకోవాలి మంచిగా. ఇవి ఇట్లా కొంచెం నూనె రుద్దుకుందాం. ఇవి ఇట్లా ఇట్లా పొడుగుగా కాల్చుకోవాలి మంచిగా. కాల్చుకున్న తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇవి ఇట్లా కింద పోసుకోవాలి. కింద పోసుకొని ఇవి ఇట్లా పచ్చిగా ఉండగానే కాల్చుకుంటే ఇట్లా మంచిగా అంటుకుంటుంది. ఇగో ఇట్లా ఇటు ఒక్కొక్కటి పక్క పెట్టుకొని సేమ్ అట్నే వేసుకోవాలి. అన్నీ అంతే. ఇంకో ఇట్లా ఇట్లా వస్తాయి. పెసరపప్పు పుల్లలు అంటారు వీటిలను. ఇట్లా వస్తాయి. మళ్ళీ కొంచెం కొంచెం పోసుకోవాలి. ఇట్లా ఇట్లా రెడీ అయిపోయినాయి కదా, ఒక గిన్నెలలో తీసుకున్నాక ఇప్పుడు నూనె పోసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం కదా, నూనె పోసుకున్నాక గరం అయినాక వేసుకుందాం. ఇంకా గరం కాలే. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకున్నాము. వేడెక్కింది. ఇట్లా వేసుకున్నాము ఒక్కొక్కటి. మంచిగా చిన్న మంట మీద కాల్చుకోవాలి. కొన్ని కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా గాలినాయి కదా, తీసేసుకుందాం. ఇవి ఎంత మంచిగా గాలినాయి చూడరు. చిన్న మంట మీదనే కాల్చుకోవాలి. ఇట్లా తీసుకొని మళ్ళీ వేసుకుందాం. మళ్ళీ ఇట్నే వేసుకోవాలి ఒక్కొక్కటి. ఇవి అయిపోయినాయి కదా, తీసేసుకున్నాము. ఇట్లా మంచిగా కాల్చుకోవాలి ఎర్రగా.
అయిపోయింది. పెసరపప్పు పుల్లలు రెడీ అయిపోయినాయి. నేను చెప్పిన విధంగా వేసుకోవాలి, మంచిగా ఉంటాయి. చిన్నపిల్లలు మంచిగా తింటారు. ఇట్లా ఇరుస్తే ఎంత మంచిగా ఇరుగుతున్నాయి చూడు. ఇగో నేను చెప్పినట్టు వేసుకోరు, బాగుంటాయి.